అట్ ద ఏజ్ ఆఫ్ 23. సో నీకు గర్ల్స్కి ఫీల్ అయిన మెంటల్ డిస్టర్బెన్సెస్, ఎనీ psychological disturbances have you ever faced these 23rd age? Me? Yeah. Psychological mental disturbances అంటే in generally mental disturbances అంటే Not about periods and all. I'm just asking about your mental status at the age of 23 while you are surviving in environment with the humans in girls perspective. మెంటల్ డిస్టర్బెన్స్ అంటే ఫిలిం వైజ్ మాట్లాడుకోవాలి అంటే కనుక ఐ గెట్ సో డిస్టర్బ్డ్ విత్ ద సమ్టైమ్స్ ఏదైనా కమెంట్స్ చూస్తున్నా నా మీదనే కాదు, ఇన్ జనరల్లీ సోషల్ మీడియాలో అవుతున్న దట్ నెగటివ్ థింగ్స్ ఏదైనా చూసినా కానీ కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తూ ఉంటాయి. అంటే అసలు ఎందుకు ఏం అవసరము ఇట్లాంటి కమెంట్స్ పెట్టడానికి కానీ అన్న ఒక థాట్ వెళ్తూ ఉంటుంది. సో ఆ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అప్పుడప్పుడు వస్తుంది. అది కాకుండా ఇన్ జనరలీ యాజ్ అ పర్సన్ అంటే ఫ్యామిలీలో ఏదైనా అయినా లేకపోతే ఫ్రెండ్స్ మధ్య ఏదైనా అంతే, టూ మచ్ డీప్ డిస్టర్బెన్స్ అయితే ఇప్పుడు దాకా ఏమీ రాలేదు. సో కామెంట్స్ అన్నావు కదా, నేను యాక్చువల్లీ ఈ సిరీస్ స్టార్ట్ చేశాను కూడా ఫస్ట్ కింద కామెంట్స్ చూసా. సిరీస్ కన్నా ముందు అంటే ఎపిసోడ్కి చూడడం కన్నా ముందు హౌస్ అంటే లైక్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, వాళ్ళ రియాక్షన్స్ ఏమున్నాయని, ఎవ్రీథింగ్ పాజిటివ్గా అనిపించింది, ఎక్కడ నెగిటివ్ అనిపించలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను కొన్ని లైన్స్ రాశారు కింద, ఆ లైన్ బట్టి సీన్ చూసాను, ఆ లైన్ ఎక్కడ ఉంది, ఆ సీన్ ఎక్కడ ఉంది అని చూశాను అనమాట. నేను అబ్జర్వ్ చేశాను. దానిలో ఒకటి బాగా అనిపించింది, లైక్ మిర్రర్ ముందు నువ్వు ప్రెగ్నెంట్ 9th కొన్ని మంత్స్ ఎలా ఉన్నాను, నిజంగా బాగా అనిపించింది. అలాంటి సీన్స్ కొన్ని బిఫోర్ బౌండ్ స్క్రిప్ట్ రాసుకున్నారా లేదంటే ఆన్ సెట్స్లో ఏమైనా వచ్చాయా? అది స్క్రిప్ట్లో ఉంది బట్ పర్ఫార్మెన్స్ వల్ల అది ఎట్లా. థ్యాంక్ యూ. మ్యూజిక్ కూడా, ఆ సీన్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఆ మ్యూజిక్ ఎలా అంటే ఆ మదర్లీ ఫీలింగ్, ఆ మదర్లీ టచ్, మదర్ ఆర్ సన్ ఆర్ డాటర్ వాట్ ఎవర్ దట్ బేబీ. సో ఆ టచ్ అనేది మనకి ఆ మ్యూజిక్ లోనే తెలిసిపోతుంది. నేను చూసినప్పుడు కూడా ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే, ఆ మదర్ అండ్ బేబీ బాండ్ కి రిలేటెడే. ఇప్పుడు మనకు ఆ సాంగ్ ఉంటుంది కదా, పెదవే పలికే మాటల్లో, ఆ మ్యూజిక్ ఎలా అయితే విన్న వెంటనే మనకి అదే గుర్తొస్తుంది, ఓన్లీ ఆ రిలేషనే గుర్తొస్తుంది. సో నాకు ఈ బీజిఎం విన్నప్పుడు కూడా ఐ కుడ్ కనెక్ట్. ఇప్పుడు ఆ సీన్ అది లేకపోయినా కానీ కొంచెం అదే వేలో ఉండింది అనమాట. సో ఐ థింక్ మ్యూజిక్ వాజ్ డెఫినెట్లీ అ ప్లస్. ప్లస్ అక్కడ వచ్చే ఆ హమ్ కూడా స్టార్టింగ్ ఒక చిన్నపిల్ల వాయిస్ లాగానే స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఇంకొక కొంచెం కొత్త డైనమిక్ యాడ్ అయింది.